హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ ఎంఎస్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. ఇందులో మ్యాథ్స్ సైన్స్ బేసిక్స్ నుంచి నేర్చుకుందాం. అవును మాస్టారు, ఈరోజు ఏ టాపిక్ గురించి చెప్తారు? ఈ వీడియోలో క్వాడ్రాటిక్ పాలినామియల్కి జీరో ఆఫ్ ద పాలినామియల్ కనుక్కుందాం. క్వాడ్రాటిక్ పాలినామియల్కి జనరల్ ఫామ్ ఏంటిది? ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి. ఇందులో 3 టర్మ్స్ ఉంటాయి. ఏదైనా ఒక ఎక్స్ప్రెషన్లో ప్లస్తో కానీ మైనస్తో కానీ సెపరేట్ అయ్యే వాటిని టర్మ్స్ అంటారు. ఈ క్వాడ్రాటిక్ పాలినామియల్లో 3 టర్మ్స్ ఉన్నాయి కదా. ఈ టర్మ్స్లో ఎక్స్ స్క్వేర్కి పక్కన ఉన్న నెంబర్ని ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ అంటాం. అంటే ఏ ఈజ్ ద కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అండ్ బి ఈజ్ ద కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్. సిని కాన్స్టెంట్ టర్మ్ అని అంటాం. ఇందులో ముందుగా కొన్ని విషయాలు నేర్చుకుందాం. కామన్ తీయడం అంటే ఏంటి? ఏవైనా 2 లేదా అంతకన్నా ఎక్కువ టర్మ్స్లో కామన్గా మల్టిపుల్ అయ్యేవి ఉంటే వాటి బయటికి తీసి రాస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ 2x ప్లస్ 2y. ఈ ఎక్స్ప్రెషన్లో 2 టర్మ్స్ ఉన్నాయి. ఒకటి 2x, ఇంకోటి 2y. ఈ 2 టర్మ్స్లో 2 కామన్గా ఉంది కదా, అందుకని దాన్ని ఇలా బయటికి తీసుకొని ఎక్కడ వరకు కామన్ తీసామో అక్కడ వరకు బ్రాకెట్ పెడతాం. అంటే మల్టిపుల్గా బయటికి రాస్తాం. బ్రాకెట్ పెట్టి x ప్లస్ y రాస్తాం. అంటే ఈ 2 అనేది ఈ 2 xకి వైకి చెందింది అని అర్థం. ఇలా బ్రాకెట్ పెట్టి రాస్తే లోపల వాటితో మల్టిపుల్ చేయాలని అర్థం. సెకండ్ పాయింట్, ఏదైనా 2 టర్మ్స్ని యాడ్ చేయాలంటే వాటికి సేమ్ సైన్ ఉండాలి. ఐదర్ ప్లస్ కానీ ఆర్ మైనస్ కానీ. అదే సబ్ట్రాక్ట్ చేయాలంటే ఒకటి ప్లస్ అయి ఉండాలి, ఇంకోటి మైనస్ సైన్ అయి ఉండాలి. థర్డ్ పాయింట్, మనం మైనస్ని కామన్ తీస్తే ఆ టర్మ్ ముందు ప్లస్ ఉంటే మైనస్ అవుతుంది, మైనస్ ఉంటే ప్లస్ అవుతుంది. ఏవైనా 2 నెంబర్లను మల్టిపుల్ చేస్తే 0 వచ్చిందంటే అర్థం ఏంటి? ఆ రెండిట్లో ఏదో ఒకటి 0 అనే కదా అర్థం. 0ని ఏ నెంబర్తో మల్టిపుల్ చేసినా 0నే వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ a ఇంటూ బి ఈక్వల్ టు 0 అంటే ఐదర్ ఏ అన్న 0 అవ్వాలి లేదా బి అన్న 0 అవ్వాలి. అంటే ఒకవేళ ఏ ఈక్వల్ టు 0 అయితే 0 ఇంటూ బి ఈక్వల్ టు 0, లేదా బి 0 అయితే ఏ ఇంటూ 0 ఈక్వల్ టు 0. ఈ సమ్లో 2x స్క్వేర్ మైనస్ 8x ప్లస్ 6కి ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ద్వారా ఫ్యాక్టర్స్ కనుక్కుందాం. అయితే ముందుగా దీనికి క్వాడ్రాటిక్ ఫామ్ ఒకసారి రాసి చూద్దాం. అది ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సినే కదా. ఇందులో ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఏంటి? ఏ ఈక్వల్ టు 2. ఎక్స్ కోఎఫిషియంట్ బి ఈక్వల్ టు -8. అదే కాన్స్టెంట్ టర్మ్ సి ఈక్వల్ టు 6. ఇప్పుడు ఈ ఎక్స్ప్రెషన్లో ముందుగా 8xని స్ప్లిట్ చేయాలి. దానికోసం ఏం చేయాలో చూద్దాం. ముందుగా ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ కాన్స్టెంట్ టర్మ్ ఈ రెండింటిని మల్టిపుల్ చేయాలి. ఏ ఇంటూ సి చేయాలి. వచ్చిన ఆన్సర్కి ఫ్యాక్టర్ రాయాలి. అంటే ఏ ఈక్వల్ టు 2, సి ఈక్వల్ టు 6 కదా. ఏ ఇంటూ సి చేస్తే 2 ఇంటూ 6 ఈక్వల్ టు 12. ఇప్పుడు 12కి ఫ్యాక్టర్ రాయాలి. 1 ఇంటూ 12 ఈక్వల్ టు 12, 2 ఇంటూ 6 ఈక్వల్ టు 12, 3 ఇంటూ 4 ఈక్వల్ టు 12. ఇప్పుడు ఈ ఫ్యాక్టర్స్ని చూడండి. ఈ ఫ్యాక్టర్స్ పెయిర్లో ఏ పెయిర్ని ఎడిషన్ కానీ సబ్ట్రాక్షన్ కానీ చేస్తే బి రావాలి. అంటే -8 రావాలి. ఇప్పుడు ఈ పెయిర్ని చూద్దాం. యాడ్ చేస్తే ఎంత? 13. సబ్ట్రాక్ట్ చేస్తే 11. సరిపోదు. మరి ఈ పేరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే సబ్ట్రాక్ట్ చేస్తే 4, యాడ్ చేస్తే 8. ఓకే, మనకు కావాల్సిన 8 వచ్చింది. అయితే -8 కదా, మరి సైన్ కూడా ఇంపార్టెంటే. -8 రావాలి. +2 + 6 చేస్తే +8 వస్తుంది కదా. అదే -2 - 6 తీసుకుంటే -8 వస్తుంది. అంటే ఇప్పుడు సైన్ సరిపోతుంది కదా. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ రాద్దాం. 2x స్క్వేర్ అలాగే రాసి -8xని -6x - 2x రాసి +6ని కూడా అలాగే రాద్దాం. ఇప్పుడు ఇక్కడ 4 టర్మ్స్ ఉన్నాయి కదా. ఈ 2 టర్మ్స్లోంచి ఈ 2 టర్మ్స్లోంచి కామన్గా ఏమైనా వస్తుందేమో చూద్దాం. 2x స్క్వేర్ని 2 ఇంటూ x ఇంటూ x రాయొచ్చుగా. అదే 6xని 3 ఇంటూ 2 ఇంటూ x రాయొచ్చుగా. ఈ రెండింటిలో కామన్గా 2x ఉంది కదా. ఈ రెండిట్లోంచి 2xని కామన్ తీస్తే ఈ టర్మ్లో మిగిలింది x, ఈ టర్మ్లో మిగిలింది 3. 2x స్క్వేర్ని 2 ఇంటూ x ఇంటూ x రాయొచ్చుగా. అదే 6xని 3 ఇంటూ 2 ఇంటూ x రాయొచ్చుగా. ఈ రెండింటిలో కామన్గా 2x ఉంది కదా. ఈ రెండిట్లోంచి 2xని కామన్ తీస్తే ఈ టర్మ్లో మిగిలింది x, ఈ టర్మ్లో మిగిలింది 3. మనం 2xని ఎక్కడి వరకు కామన్ తీసామో అక్కడ వరకు బ్రాకెట్ పెట్టాలి.
ఇప్పుడు ఈ రెండు టర్మ్స్లోంచి కామన్ తీద్దాం. 2x అంటే 2 ఇంటూ ఎక్స్ రాయొచ్చుగా, 6 అంటే 2 ఇంటూ 3 రాయొచ్చు. ఈ రెండు టర్మ్స్లో కామన్గా 2 ఉంది కదా, ఇప్పుడు 2ని ఈ రెండు టర్మ్స్లోంచి కామన్ తీద్దాం. 2xలోంచి 2 కామన్ తీస్తే x ఉంటుంది, 6లోంచి 2 కామన్ తీస్తే 3 ఉంటుంది. 2x అంటే 2 ఇంటూ ఎక్స్ రాయొచ్చుగా, 6 అంటే 2 ఇంటూ 3 రాయొచ్చు. ఈ రెండు టర్మ్స్లో కామన్గా 2 ఉంది కదా, ఇప్పుడు 2ని ఈ రెండు టర్మ్స్లోంచి కామన్ తీద్దాం. 2xలోంచి 2 కామన్ తీస్తే x ఉంటుంది, 6లోంచి 2 కామన్ తీస్తే 3 ఉంటుంది. ఇక్కడ 2x ముందు మైనస్ ఉంది, అది కూడా కామన్ తీయాలి. ఇలా మైనస్ కూడా కామన్ తీస్తే టర్మ్ ముందు ప్లస్ ఉంటే మైనస్ అవుతుంది, మైనస్ ఉంటే ప్లస్ అవుతుంది. ఇక్కడ మైనస్ కూడా కామన్ తీసాం కాబట్టి ఏమవుతుంది, x-3 వస్తుంది. ఇప్పుడు ఇక్కడ రెండు టర్మ్స్ ఉన్నాయి, జాగ్రత్త చూడండి. ఈ రెండు టర్మ్స్లో x-3 కామన్గా ఉంది కదా, ఇప్పుడు ఈ x-3ని కామన్ తీస్తే ఈ టర్మ్లో 2x ఉంటుంది, ఈ టర్మ్లో -2 ఉంటుంది. ఈ రెండు టర్మ్స్లోంచి కామన్ తీసాం కాబట్టి ఈ రెండు టర్మ్స్ వరకు బ్రాకెట్ పెడదాం. ఇప్పుడు ఈ x-3 ఇంటూ 2x-2 అనేవి 2x² - 8x + 6కి ఫ్యాక్టర్స్. జీరో ఆఫ్ ద సొల్యూషన్ ఆఫ్ ద పాలినామియల్ అంటే ఏంటి, ఈ ఆన్సర్ మొత్తం జీరో అవ్వాలనే కదా అర్థం. కాబట్టి ఈ రెండింటిని మల్టిపుల్ చేస్తే 0 వస్తుంది. ఇప్పుడు ఈ రెండింటిని మల్టిపుల్ చేస్తే 0 వస్తుంది కాబట్టి ఐదర్ x-3 అన్న 0 అవ్వాలి, లేదా 2x-2 అన్న 0 అవ్వాలి. x-3 = 0 ఆర్ 2x-2 = 0. ఇక్కడ -3 = అవతల వైపు పంపిస్తే +3 అవుతుంది. ఇక్కడ -2 = అవతలకి పంపిస్తే +2 అవుతుంది. అండ్ ఇంటూ 2 అవతలకి పంపిస్తే /2 అవుతుంది. 2 అనేది న్యూమినేటర్లో 2, డినామినేటర్లో 2 అనేది క్యాన్సిల్ అయితే 1 వస్తుంది. అంటే ఇక్కడ x = 3 ఆర్ ఈ ప్లేస్లో x = 1. అంటే 3, 1 అనేవి ఈ ఎక్స్ప్రెషన్కి జీరో ఆఫ్ ద పాలినామియల్. x ప్లేస్లో 3 కానీ 1 కానీ పెడితే ఈ పాలినామియల్ మొత్తం 0 అవుతుంది. ఇలాగా మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి ఫ్యాక్టరైజేషన్ మెథడ్ చేసి ఫ్యాక్టర్స్ కనుక్కోవచ్చు, లేదా జీరో ఆఫ్ ద పాలినామియల్ కనుక్కోవచ్చు. ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.